viewers, welcome to Get Set Fit. So ee roju manam chesedi mana complete ab workout adi kuda ee single weight dumbbell use chesi cheyabothunamu. And ee workout ela untudo telusukune mundu okasari Anil ela unnaro kanukundama. Hi Anil. Hi Spadika. How are you doing? I'm good. Fantastic. You're looking really nice and bright. Thank you. White and blue t-shirt lo. Awesome. So ee roju manamu mana complete ab workout cheyabothunamu adi kuda ee single weight dumbbell use chesi cheyabothunamu. So usually మనము ab workout చాలా different styles చేస్తుంటాము. దాంట్లో నీకు నచ్చిన స్టైల్ ఏంటి? లైక్ స్టాండింగ్, లయింగ్ డౌన్, విత్ వెయిట్, వితౌట్ వెయిట్, ఏది? హ్యాంగింగ్. ఇక్కడ మనం హ్యాంగింగ్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి యూజువలీ హ్యాంగింగ్ పాసిబిలిటీ ఉంటుందండి. బేసిక్లీ మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసి లెగ్ రేసెస్, ఈ సైడ్ క్రంచెస్ అవన్నీ చేయడానికి. బట్ దానికి ఇప్పుడు మనకి కెపాసిటీ లేదు కాబట్టి అవి కాకుండా మనం చేసుకోగలిగే యాప్ వర్కౌట్స్ నీకేది ఇష్టం? లయింగ్ డౌన్ రైట్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంటుంది. బికాస్ ఆ యాంగిల్లో మన బాడీకి ఇంకా ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది. సో అందుకని మీరు కూడా ఎలాంటి యాప్ వర్కౌట్ మీకు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుని మీ బాడీకి ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకోండి. బికాస్ ఎందుకంటే మనం చాలా రకాలు చేస్తాం కాబట్టి మీకు సెట్ అయిన రకాన్ని మీరు మళ్ళీ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆసమ్, నైస్. సో మనము మన యాప్ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఫుల్ బాడీ స్ట్రెచింగ్ చేసుకుని విల్ మూవ్ టు ద వర్కౌట్. సో హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్, ఓకే, అండ్ లెట్స్ గో నెక్ బ్యాక్ అండ్ స్టార్ట్ రొటేటింగ్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Opposite side. 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. Now ikkadi nunchi manamu mana simple neck front and back చేద్దాం. ఓకే, సో 3 2 1 and go and back. యాప్ వర్కౌట్ ముందు ఇది చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన నెక్ని ఇలాగే వెనక్కి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 4 5 6 7 8 9 10 11 12 13 14 and very important, కొంగ నెక్ లాగా ముందుకి వెనక్కి వెళ్తున్నట్టుంది కదా, వెరీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ యూజువలీ యాప్ వర్కౌట్ చేసినప్పుడు చాలామంది ఇక్కడ స్ట్రెయిన్ పెట్టేస్తుంటారు. సో అందుకని ఆ స్ట్రెయిన్ ఉండకుండా మనము చేసే సింపుల్ టెక్నిక్స్. నైస్. నెక్స్ట్ మనం మన షోల్డర్ స్ట్రక్. సో 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10. 5 more. 5 4 3 2 and 1. Fantastic. Now akkadi nunchi next manaku kavalsindi mana ab stretches, which is mana waist rotation. So 3 2 1 and go. 1 2 3 4 5 6, also straight, 7 8 9 and 10. Nice. Now ikkadi nunchi just side deep stretches. So 3 2 1 and go and release. Nice. Same thing left side and release. Nice. Mali on the right. Super. Side left hand. Fantastic. Mali right hand. 3. Super. Keep going. 4. Last one. Very nice. Last left hand. And nice. So ఇప్పుడు మనం యాప్ వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ వేస్ట్ దగ్గర full rotation. So I can go
like this. Okay, so back and appudu mana front, back, lower back anni stretch out. So 3, 2, 1 and go. Nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Opposite side ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one and 10. Lovely. మనం చేసేది మన కంప్లీట్ యాబ్ వర్కౌట్ అండ్ ఈ కంప్లీట్ యాబ్ వర్కౌట్లో మనము ప్రత్యేకంగా యూజ్ చేసేది మన సింగిల్ వెయిట్ డంబుల్. సో నీకు డంబుల్లో ఫస్ట్ మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్సర్సైజ్ ఏమనిపిస్తుంటుంది? లైక్ యాబ్స్ విత్ యాబ్స్, యా, ట్విస్టింగ్, రష్యన్ ట్విస్ట్, ఆబ్లిక్ ట్విస్ట్. yes, అది కాకుండా క్రంచ్, వెయిటెడ్ క్రంచెస్. yes, ఇన్ఫ్యాక్ట్ మనము వెయిటెడ్ క్రంచెస్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు బికాస్ దాంతో ఏమైపోద్దంటే ఈవెన్ స్మాల్ మూవ్మెంట్స్లో కూడా చాలా ఎక్కువ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. సో లెట్స్ గో. ఫస్ట్ లెట్స్ లై డౌన్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ విత్ అప్పర్ యాబ్స్, దాని తర్వాత విల్ గో ఇంటూ లోవర్ యాబ్స్. ఓకే, సో లెట్స్ గో. సో ఈ వెయిట్ని ఇక్కడే పట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో. చాలా చిన్న ఫ్రంట్ క్రంచ్. సో ఇలాగ యాంగిల్ ఫుల్గా పడుకుని యూనో చేస్తుంటే నెక్ పెయిన్ వస్తున్న వాళ్ళు ఏం చేస్తుంటే ఒక ఇంక్లైన్డ్ యాంగిల్లో కూడా ఒక బెడ్ని కానీ ఒక బెంచ్తో కానీ ఇలా ఇంక్లైన్డ్ యాంగిల్లో పడుకుని చేసుకోవచ్చు. ఓకే ఆనంద్? సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Nice. Did you feel that? Nice. Now next ఇక్కడ నుంచి చేసాం కాబట్టి నెక్స్ట్ వెనకాల నుంచి ముందుకు వద్దాం. ఓకే, సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. సో మనం ఈ హాఫ్ చేసిన క్రంచ్కి ఫుల్ చేసిన క్రంచ్కి డిఫరెన్స్ చెప్పగలుగుతావా అనిల్? హాఫ్ క్రంచ్ పైన అప్పర్ కి వస్తుంది. ఎస్. ఫుల్ క్రంచ్ లైక్ ఫుల్ అప్పర్ మిడిల్ క్రంచెస్, మిడిల్ యాబ్స్. ఎగ్జాక్ట్లీ. మన హ్యాండ్ మూవ్మెంట్తో జస్ట్ ఇక్కడిక్కడ చేస్తుంటే ఓన్లీ అప్పర్ యాబ్ మీద తెలుస్తుంది. అదే హ్యాండ్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొస్తుంటే నీకు ఈ లోవర్కి కూడా కొంచెం వచ్చి ఫుల్గా తెలుస్తుంటుంది. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. నైస్. సో నెక్స్ట్ మనం చేసేది ఇక్కడ నుంచి జస్ట్ ఫుల్లీ పైకి వద్దాం. ఓకే, సో ఫుల్ సిటప్. సో 3, 2, 1 and go. 1 hand up. Nice. Slowly. 2, super. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2, last one and 1. Nice. ఇప్పుడు డిఫరెన్స్ ఏం తెలిసింది? ఫుల్ క్రంచ్. ఎగ్జాక్ట్లీ. సో ఫుల్ సిటప్ చేసినప్పుడు ఇందాక అప్పర్ చేసాము, తర్వాత అప్పర్ మిడిల్ చేసాము. ఇప్పుడు ఫుల్ సిటప్ వచ్చినప్పుడు మనం అప్పర్ మిడిల్ అండ్ లోవర్ దాకా మనకి లోడ్ తెలుస్తుంది. అది మెల్లగా ఆర్గానిక్లీ మనం ఎంత చేయగలిగితే అంతవరకు ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తేనే దాని ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది.
చాలా మందికి ఏమవుద్దంటే ఈ లోడ్ సరిగా పడకపోయేసరికి వాళ్ళ లోడ్ అంతా లోవర్ బ్యాక్ మీద పడుతుంది. లోవర్ బ్యాక్ మీద పడుతుందంటే కొంచెం వాక్ చేసుకోవాలి, బికాజ్ అంటే స్టమక్ ఇంకా స్ట్రాంగ్గా లేదు. సో అందుకని ఇంకా మెల్లగా దాన్ని ప్రోగ్రెసివ్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చేసేది ఇందాక పైనుంచి కిందకి వచ్చాము, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం. మనము హిప్ కింద పెట్టుకుందాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం చేయాల్సింది జస్ట్ సింపుల్ క్రంచీ లాగా. ఓకే, సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. లవ్లీ. నా ఇక్కడ నుంచి మనకి మన వెయిట్ని సెంటర్లో పట్టుకుందాము పైన. సో ఇక్కడ నుంచి మనం క్రంచ్ చేద్దాం. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Did you feel the difference, Anil? Yeah. ఇలా వెయిట్ పట్టుకున్న దానికి Yeah. ఫ్యాంటాస్టిక్. ఓకే, సో లోడ్ ఎక్కువ ఇంకా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లాల్సింది. సో ఇక్కడ నుంచి లెగ్ అప్ అండ్ డౌన్. ఓకే, సో లెట్స్ గో. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 5, 4, 3, 2 and 1. నైస్. సో దాంతో అలా ఎక్స్ట్రా లిఫ్ట్ చేసినప్పుడు మన లోవర్ కోర్కి ఇంకా ఎఫెక్టివ్నెస్ వస్తుంది. తెలిసిందా అని? Yes. లవ్లీ. నౌ నెక్స్ట్ అదే హిప్ రేస్ మనము మన వెయిట్ని పట్టుకుని చేద్దాం. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, slowly, 9, 10, 5 more, 5, 4, 3, 2 and 1. సో ఈరోజు మనం చేసేది మన కంప్లీట్ యాబ్ వర్కౌట్. అది కూడా ఇందాకంతా మనం చేసింది మన అప్పర్, తర్వాత మిడిల్, తర్వాత అప్పర్ మిడిల్ లోవర్ అన్నీ కలిపి చేసాము. తర్వాత కింద నుంచి మనము రివర్స్ క్రంచ్, ఆ రివర్స్ క్రంచ్లోని వేరియేషన్స్తో మనం లోడ్ కూడా యాడ్ చేసుకుంటూ చేసాము. అండ్ మన యాబ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ ఫైర్. వాట్ యు సే అనిల్? Yes. In fact, they're so on fire that Anil already పైనుంచి కిందకి డ్రిప్ అయిపోతున్నారు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ దట్ మనము ఎప్పటికప్పుడు మన యాప్ వర్కౌట్ చేసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు చెప్తుంటా, దిస్ ఇస్ ది ఓన్లీ మసిల్ అండి మన ఫుల్ 365 days ఇన్ అ ఇయర్ ఉంటే ఆల్ 365 days మనం వర్కౌట్ చేయగలిగింది ఈ ఒక్క మసిల్ గ్రూప్కి. సో అందుకనే మీరు మర్చిపోకుండా రోజు కొన్ని యాప్ వర్కౌట్ చేసుకోగలిగితే మన కోర్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మనం ఇన్నాళ్ళు చేసాం కదా, కొన్ని రోజులు వదిలేద్దాము అని అనుకోవడానికి కూడా ఉండదు. అట్లీస్ట్ వీక్లీ 3-4 times ఒక స్టేజ్కి వచ్చింది వచ్చేస్తూ ఉంటే దట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు బీ ఇన్. వెరీ నైస్. సో అది ఇందాకంతా మనం లైయింగ్ డౌన్ యాప్ వర్కౌట్ చేసాం. ఇలానే మనం ఇప్పుడు ఇన్ ద ఫ్రంట్ ఇలా ఆల్ ఫోర్స్ పొజిషన్లోకి వచ్చి లెట్స్ డూ అవర్ యాప్ వర్కౌట్. ఓకే, సో యూజువలీ మనం ఇక్కడ ఇలా కోర్ సెంటర్లో పెట్టుకుని హ్యాండ్స్ ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ డూ దిస్ సింపుల్ ఎక్స్టెన్షన్ అండ్ కమ్ డౌన్ టు ద సెంటర్. ఓకే, సో ఇది ఫస్ట్ చేద్దాం, దాని తర్వాత ఇదే మనం వెయిట్ పట్టుకుని కూడా చేద్దాం. సో 3, 2, 1 అండ్ గో. దీన్ని డెడ్ డక్ అంటాము. 1, నైస్. 2, 3, 4 and 5. That's it. Now the same thing opposite side చేద్దాము. So 3, 2, 1 and go. 1, 2,
3, 4 and 5. Fantastic. Sorry, మన core muscle crunch and open లో dead duck is really helpful. Next, దీన్నే మనం కొంచెం వెయిట్ పట్టుకుని కూడా చేయొచ్చు. ఎలా చేద్దాము? సో ఇక్కడ నుంచి we extend one leg, అలానే we extend the hand and crunch and out. Okay? సో ఇలాగ ఫ్రంట్ ఎక్స్టెన్షన్ చేయలేనప్పుడు మనం ఇది ఎక్స్టెండ్ చేసి we can do side extension and come back. ఓకే, సో బేసిక్లీ ఇది ఏంటంటే అటు సైడ్ మన లోడ్ పెంచుతుంటే ఇటు సైడ్ మన యాబ్తోని మన ఆ లోడ్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఐదర్ ఫ్రంట్ ఆర్ సైడ్ మన షోల్డర్లో ఎంత స్ట్రెంత్ ఉంటే దాన్ని బట్టి చేయొచ్చు. సో లెట్స్ గో. సో 3, 2, 1 and go. సో ఫ్రంట్ చేద్దామా and go and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇలాగా హెవీ వెయిట్ మేమైతే 3 kgs వాడుతున్నాము. మీరు 3 kg వాడకపోయినా పర్లేదు, యూ కెన్ డూ విత్ లోవర్ వెయిట్. సో 3 అండ్ ఇలా వెయిట్స్ లేనప్పుడు మీకు తెలిసిందే వాటర్ బాటిల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, slowly, 7, 8, 9 and 10. Fantastic. So దాంతో మన కోరే కాదు, you feel a little on the lower back? Exactly. That's very important because ఇది చేసేటప్పుడు మన ఫ్రంట్ కోర్కి స్టెబిలైజింగ్ మసిల్ ఏంటంటే మన లోవర్ బ్యాక్ అండ్ ఈ లోవర్ హిప్. సో అందుకు అప్పర్ హిప్ సారీ. సో ఈ లోవర్ బ్యాక్ అండ్ అప్పర్ హిప్ దగ్గర కూడా లోడ్ పడుతుంది. అప్పుడు మన హిప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా కోర్ స్ట్రాంగ్గా తయారవుతుంది. గ్రేట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చేసేది చాలా సింపుల్. ఈ వెయిట్ని సెంటర్లో పట్టుకుని స్లో మౌంటైన్ క్లైంబర్స్ పొజిషన్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడే ఉంది. లెట్స్ గో ట్యాప్ 1, 2. ఓకే, సో ఇలాగా వచ్చినప్పుడు అంతా లో కోర్ మీదే పడుతుంది. సో 3, 2 స్టమక్ని ఎప్పుడు ఇలా లోపలికి క్రంచ్ చేసుకోవాలి. యా 3, 2, 1 టోస్ మీదకి వచ్చేసి అండ్ గో. 1, 2 సూపర్. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Exactly. So do you realize our lower band అంతా ఎంత బర్నింగ్ అవుతుందో? ఎప్పటికప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనము వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ టెన్షన్ అనేది చాలామంది బిగినింగ్లో ఉంచుతారు, తర్వాత దాన్ని వదిలేస్తారు. సో అలాగా వదిలేకుండా అదే మసిల్ని క్రంచ్ చేసి ఆ టెన్స్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంచాలి, ఎండ్ దాకా ఉంచాలి. అప్పుడే దాని ఎఫెక్టివ్నెస్ ఇంకా పెరుగుతుంది. సో దాట్ మీరు మర్చిపోకూడదు. బికాజ్ ఆ టెన్షన్ వదిలేస్తే మనం ఎన్ని చేసినా దానికి ఉపయోగం ఉండదు అనమాట. సో ఆ టెన్షన్ ఉన్నంతసేపే ఆ మసిల్కి మంచి వర్క్ అవుతుంది. గ్రేట్. సో మనకి విల్ డూ 1 or 2 more లాస్ట్ ఎక్సర్సైజెస్. సో ఇందాక మనం ఫ్రంట్ మౌంట్ క్లైంబర్స్ చేసాం కదా, సో అలానే మనం సైడ్ మౌంట్ క్లైంబర్స్ కూడా చేద్దాం. బికాజ్ అక్కడ మనకి లో కోరే కాదు, కొంచెం సైడ్స్ కూడా దట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఇలానే ఈ డంబుల్ విత్ హ్యాండ్స్ పట్టుకుని ఇక్కడ మళ్ళీ మన లో కోర్ని ఇలాగ లోపలికి టకింగ్ చేసుకుని టోస్ మీదకి వచ్చేసి ఇక్కడ నుంచి లెట్స్ గో. 1 నైస్. టార్సో ఎక్కువ కదలకూడదు. ఎస్. 2 సూపర్. 3 వెరీ నైస్. 4 5 6 7 8 last 2 9 last 1 and 10. super burn. బాగా తెలుస్తుంది కదా? ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ యాబ్ వర్కౌట్ రొటీన్. ఎందుకంటే మనం మన యాబ్స్ని అన్ని విధాలుగాను అన్ని డైరెక్షన్స్లోనూ బాగా యూజ్ చేసుకుంటాం. సో వీళ్ళు 1 లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ రోజుకి, అది కూడా ఈ వెయిట్ యూజ్ చేసి చేద్దాము. విచ్ ఇస్ ఇలానే మోకాల మీదకి వచ్చేసి ఇక్కడ నుంచి మన
డంబుల్ని సెంటర్లో పట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ గోస్ సెంటర్ క్రంచ్. సో మోకాల మీద కిందకి వస్తున్నామంటే అదే మనం స్టాండింగ్ కూడా చేయొచ్చు, కానీ మోకాల మీద ఉన్నప్పుడు మన బ్యాలెన్సింగ్ ఇంకా బెటర్ ఉంటుంది. సో అక్కడే మన కోర్ కంట్రోల్, హిప్ కంట్రోల్ అన్నీ రావాలి. సో 3, 2, 1 and go. 1, nice. 2, 3, balance. 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Did you feel the difference? In fact, ఇదే ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు స్టాండింగ్ చేస్తుంటాం, అందుకని ఈసారి కొంచెం ట్విస్ట్ నీ మీద చేసాము. బికాజ్ నీ మీద వెళ్ళినప్పుడు మనకి బ్యాలెన్సింగ్ ఇంకా ఎక్కువ ఉండాలి. అండ్ అప్పుడు స్టాండింగ్ పొజిషన్ 1 నీ మీద అంటే ఆల్రెడీ కోర్ చాలా యాక్టివ్ అయిపోయినట్టు. గ్రేట్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఈరోజు చేసినట్లు? This last one. ద లాస్ట్ వన్. నైస్. ఎందుకంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్లోని చిన్న ట్వీక్స్ ఇలా చేస్తుంటే బాడీకి కొత్త ఛాలెంజ్ వస్తుంది. కొత్త ఛాలెంజ్తో మన బాడీ ఇంకా బాగా మారుతుంటుంది. సో అదండి ఈరోజు మనం చేసిన మన సింపుల్ కంప్లీట్ యాబ్ వర్కౌట్. ఈ కంప్లీట్ యాబ్ వర్కౌట్లో మనం లిటరలీ అన్ని మసిల్స్ యూస్ చేసాము. ఫస్ట్ మన కన్వెన్షనల్ మూవ్స్, సెకండ్ కొన్ని డిఫరెంట్ మూవ్స్ యూస్ చేసి లైక్ యూ కెన్ సీ వేర్ ఆల్రెడీ స్వెటింగ్. సో అలానే ఐ హోప్ మీరు చేస్తున్నారు. మీకు సింప్లిఫైడ్ వర్షన్స్ కూడా చెప్పాను, సో అవి కూడా చేస్తూ ఉండొచ్చు ఇఫ్ ఇవి డిఫికల్ట్ అనిపిస్తే, అండ్ మెల్లగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. గ్రేట్. ఆన్ దాట్ నోట్ మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము మరొక ఎపిసోడ్తో, ఇంకెన్నో కొత్త రకమైన వేరియేషన్స్తో. బట్ అంటిల్ దెన్ మీరు మటుకు డోంట్ ఫర్గెట్ టు స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ, and most importantly, keep watching Get Set Fit.